ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలస్తున్నాం. ఇక నేటి పాఠంలో యూదా యొక్క అవమానకరమైన పాపంను గూర్చి చర్చించుకోబోతున్నాం. ఇక అందులో ఇమిడి ఉన్న విషయాలను శ్రద్ధగా గ్రహిద్దామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో ఆదికాండము 38వ అధ్యాయంను మనము ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనము యూదా యొక్క పాపము మరియు అవమానాన్ని చూడబోతున్నాం. ఈ అధ్యాయము అనవసరమైన అధ్యాయంగా మనకు కనిపిస్తుంది. మీరు ఇందులోని కథను చదివిన తర్వాత ఇది బైబిల్లో లేకుంటేనే బాగుంటుంది అని కోరుకోవచ్చు. ఈ అధ్యాయము దేవుని వాక్యంలో ఎందుకు ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది బైబిల్లోని బాధాకరమైన అధ్యాయాల్లో ఒకటి అని నేను కూడా అంగీకరిస్తున్నాను. అయితే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన యూదా గోత్రం గురించి కొంత నేపథ్య సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఈ వాస్తవము బైబిల్లో రికార్డు చేయడం అనేది ఎంతో ముఖ్యం. ఈ అధ్యాయంలో మీరు యూదా, తామారు, పెరేసు మరియు జెరహు వంటి పేర్లను చదువుతారు. అవి మీకు సుపరిచయంగా ఉన్న పేర్లుగా అనిపిస్తే మీరు వాటిని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివారని దాని అర్థం. ఆ పేర్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఉంటున్నాయి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మన ప్రభువు ఒక పాపపు వంశంలోకి వచ్చాడు. ఆయన అన్ని విధాలుగా మనలాగే అనుభవించాడు. అయినప్పటికీ ఆయన పాపరహితుడై ఉన్నాడు. అందరూ పాపం చేసి దేవుని మహిమకు దూరమైన ఆ మానవ వంశంలోకి ఆయన వచ్చాడు. ప్రియులారా, ఈ అధ్యాయము యూదా యొక్క పాపము మరియు అవమానంతో వ్యవహరించబోతుంది. యాకోబు కుమారులు ఖచ్చితంగా అతనికి ఎక్కువ ఆదరణగా లేరని చెప్పడానికి ఇది దారితీస్తుంది. యోసేపు మరియు బెన్యామీను మినహా యాకోబు యొక్క కుమారులందరూ సమస్యాత్మక పిల్లలుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. మరియు యోసేపు కూడా అక్కడ ఐగుప్తులో నెమ్మదితో లేడు. ఎందుకంటే అతని తండ్రి అతని అదృశ్యం గురించి మనసు విరిగిపోయిన స్థితిలో ఉంటున్నాడు. ఇవన్నీ యాకోబు తన పిల్లలకు మంచి బోధను బోధించడం కంటే పద్దనరాములో తన సంపదను కూడబెట్టుకోవడంలోనే ఎక్కువ సమయాన్ని గడిపాడని మనకు వెల్లడిస్తుంది. యాకోబు అబ్రహాము కంటే ఎంత భిన్నంగా ఉన్నాడో చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో అబ్రహామును గురించి దేవుడు ఇలా చెప్పాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. ప్రియులారా, యాకోబు అలా చేయలేదు. తన మామయ్య అయిన లాబానుతో వాదించుకుంటూ అక్కడే చాలా బిజీగా తీరిక లేకుండా ఉన్నాడు. తన కుమారులతో ఎక్కువ సమయాన్ని గడపలేదు. ఎందుకంటే వారిలో ప్రతి ఒక్కరూ చాలా పాపపు పనిలో చిక్కుకున్నట్లుగా ఉంటున్నది. నిజంగా అది ఎంతో విషాదకరం. ఈ సమయంలో దేవుని వాక్యంలో ఈ అధ్యాయాన్ని చేర్చడానికి మరొక కారణం ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ప్రియులారా, తదుపరి అధ్యాయం నుండి ప్రారంభించి మనము యోసేపుతో కలిసి ఐగుప్తు దేశంలోకి వెళ్తాం. దేవుడు యోసేపును ముందుగానే అక్కడికి పంపుతున్నాడు. ఎందుకంటే అతని జీవితంలోని యాదృచ్ఛిక పరిస్థితుల ద్వారా ఇశ్రాయేలు అనగా యాకోబు యొక్క పిల్లలు ఐగుప్తుకు రావడానికి దేవుడే మార్గాన్ని సిద్ధం చేశాడని అతడు చాలా స్పష్టంగా గ్రహించాడు. ప్రియులారా, ఇది కనానులోని కరువు సమయంలో వారి ప్రాణాలను కాపాడుతుంది. అంతకంటే ఎక్కువగా ఇది వారిని కనాను దేశం నుండి అసహ్యకరమైన కనానీయుల నుండి ఐగుప్తులోని గోషేను దేశంలోని ఏకాంత ప్రదేశానికి ఇది వారిని తీసుకొని వెళ్తుంది. యాకోబు మరియు అతని కుటుంబము ఒకవేళ గనక కనానులోనే కొనసాగి ఉంటే వారు కనానీయుల స్థాయికి పడిపోయేవారు. మన ముందున్న అధ్యాయము యాకోబు కుటుంబాన్ని భ్రష్టులైన కనానీయుల ప్రభావము నుండి దూరంగా తీసుకువెళ్ళవలసిన అవసరాన్ని వెల్లడిస్తుంది. ఇది యూదా కథ. అతని వంశము ఇశ్రాయేలు గోత్రాలలో రాజవంశం అవుతుంది. ఇక ఆదికాండము 38వ అధ్యాయంలోని మొదటి 2 వచనాలను మనము గమనిద్దాం.
ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ప్రియులారా, అతడు ఒక అదుల్లామీయునితో వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. మరియు అతడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కనానీయ స్త్రీని చూసి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఇక ఆదికాండము 38వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. యూదా అతనికి ఏరు అని పేరు పెట్టాడు. మరియు యూదా ఖచ్చితంగా తప్పు చేశాడు. అతడు పాపం చేశాడు. ఆదికాండము 38వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను మనం గమనిద్దాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కరీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేసెను. ఇక్కడ తామారు యొక్క మొదటి ప్రస్తావనను చూస్తాం. ఆమె ఈ విధంగా క్రీస్తు వంశావళిలోకి వస్తుంది. ప్రియులారా, ఈ కుటుంబాన్ని చూసినట్లయితే ఇది పాపముతో నిండి ఉంది. ఆదికాండము 38వ అధ్యాయము 7 నుండి 10 వచనాలను మనం గమనిద్దాం. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. ప్రియులారా, ఇది లైంగికతపై చాలా ప్రాధాన్యత ఉన్న ప్రస్తుత గడియను మనకు గుర్తు చేస్తుంది. ఆదికాండము 38వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. ఒక మనిషి చనిపోయినప్పుడు అతని సోదరుడు ఆ విధవరాలిని పెళ్లి చేసుకోవడం ఆ రోజుల్లో ఆచారం. ఓనాను దానిని చేయడానికి నిరాకరించాడు. కాబట్టి అతడు మరణ శిక్షకు గురయ్యాడు. యూదాకు పెరుగుతున్న మరొక కుమారుడు ఉన్నాడు. అతడు తన కోడలితో ఇట్లా అన్నాడు, చిన్న కుమారుడు వివాహానికి సిద్ధమయ్యే వరకు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళే ఆచారాన్ని పాటించమని అతడు తామారుతో చెప్పాడు. ఆదికాండము 38వ అధ్యాయము 12, 13 వచనాలను మనం గమనిద్దాం. చాలా దినములైన తర్వాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. హీరా అనే స్నేహితునితో యూదా చేసుకున్న ఈ ఒప్పందము గొర్రెలకు సంబంధించింది. వారు గొర్రెలను పెంచుతున్నారు మరియు వారికి భారీ మంద కూడా ఉండి ఉండవచ్చు. యూదా గొర్రెల బొచ్చు కత్తిరించడానికి అక్కడికి వెళ్తున్నాడు. ఈ సమయంలో తామారు తన ఇంట్లోనే వేచి ఉంది. ఆమె తన మామయ్య అయిన యూదా తనకు షేలాను భర్తగా ఇవ్వబోవడం లేదని ఆమె గ్రహించింది. ఆదికాండము 38వ అధ్యాయము 14వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గములో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా. షేలా వాస్తవానికి యూదా యొక్క 3వ కుమారుడు. యూదా తనను అతనికి భార్యగా ఉండడానికి ఉద్దేశించట్లేదని తామారు చూసి ఆమె స్వయంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆమె తన విధవరాలి వస్త్రాలను తీసివేసి వేశ్యల ఆచారం ప్రకారము ముఖము కప్పుకొని దారి ప్రక్కన కూర్చుంటుంది. ఆదికాండము 38వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పెను. అందుకామె
నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదవని అడిగాను. మనకు ఇక్కడ యూదా యొక్క ప్రవర్తన కనిపిస్తుంది. అతడు కనాను స్త్రీ అయిన షూయా కుమార్తెను ప్రతిపాదించాడు. ఇప్పుడు అతడు తామారుతో అదే పని చేస్తున్నాడు. ఇది చాలా చెడ్డ దృశ్యమని చెప్పవచ్చు. ఒక వికారమైన కథ. ఆమె వేశ్య అని యూదా భావించాడు. ఆమె అతని ద్వారా ప్రయోజనాన్ని పొందే ఒక అవకాశం కొరకు చూసింది. ఆమె అలాగే చేసింది కూడా. ఇక ఆదికాండము 38వ అధ్యాయము 17 నుండి 20వ వచనం వరకు మనము గమనిద్దాం. అందుకతడు, నేను మందలో నుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడలా సరే అని చెప్పెను. అతడు, నేను నీ యొద్ద ఏమీ కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. ప్రియులారా, యూదా తన స్నేహితుణ్ణి పట్టణంలోకి పంపాడు. ఆ స్నేహితుడు ఇక్కడ ఉన్న వేశ్య కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు. ఇక ఆదికాండము 38వ అధ్యాయము 21 నుండి 24 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు, ఇక్కడ వేశ్య యవతియూ లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనబడలేదు, మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యవతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా, మనలను అపహాస్యము చేసెదరేమో, ఆమె వాటిని ఉంచుకొననిమ్ము, ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా, ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలెనని చెప్పాను. చూసారా, ఇది యూదా పరిస్థితి. ఇక్కడ అతనిలో ఆ పాత ధోరణియే కనిపిస్తుంది. నా ప్రియ స్నేహితుడా, దేవుడు ఈ విషయాలను ఎప్పటికీ ఆమోదించాడు. ఈ వృత్తాంతము లేఖనాల్లో ఉంది అంటే ఆయన ఈ పనిని ఆమోదిస్తాడని దాని అర్థం కాదు. ఆయన ప్రజలు కనానీయుల వలనే ప్రవర్తిస్తున్నారు. అందుకే ఆయన వారిని ఈ దేశం నుండి బయటకు తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశంలోకి తీసుకొని వెళ్ళబోతుంటున్నాడు. అక్కడ ఆయన వారిని వేరు చేసి ఈ భయంకరమైన చెడ్డ ప్రభావం నుండి దూరంగా ఉంచడానికి గోషేను ప్రాంతంలో వారిని ఒంటరిగా ఉంచబోతున్నాడు. ప్రియులారా, యూదా చెప్పలేనంత చెడ్డ రీతిలో ప్రవర్తిస్తున్నాడు. విషయం ఏమిటంటే అతడు ఇతరుల పాపాన్ని త్వరగా చూస్తాడు, కానీ అతడు తనలోని పాపాన్ని చూడలేని స్థితిలో ఉంటున్నాడు. ఇది నాతాను దావీదు వద్దకు వెళ్ళి ఒక చిన్న గొర్రె పిల్లను కలిగి ఉన్న వ్యక్తి గురించిన కథను మనకు గుర్తు చేస్తుంది. అక్కడ దావీదు కూడా యూదా వలెనే తొందరపడి స్పందించాడు. మనమందరము ఇతర వ్యక్తుల్లో పాపాన్ని చాలా స్పష్టంగా చూస్తాం, కానీ దానిని మన స్వంత జీవితంలో చూడలేము అనేది ఆసక్తికరం. ప్రియులారా, యూదాపై ఉన్న ఆరోపణ నిజంగా 2 విధాలుగా ఉంది. మొదటగా అతడు చేసిందే భయంకరమైన పాపం, అంతేకాకుండా అది తన స్వంత కోడలితో చేయడం అనేది ఇంకా ఘోరమైనది. ఇది కనానీయులు జీవించిన విధానం. ఈరోజు మనము క్రొత్త లైంగిక స్వేచ్ఛ ఉందని మనము అనుకుంటున్నాం. నా ప్రియ స్నేహితుడా, శతాబ్దాలుగా అన్య మతస్థులకు లైంగిక స్వేచ్ఛ ఉంది. అది అన్య మతంలో ఒక భాగంగా ఉంటున్నది. మరియు వారు అంత అధమ స్థాయిలో జీవించడానికి అదే కారణం. వారు తీర్పు తీర్చబడి చరిత్రలో నుండి తొలగించబడడానికి అదే కారణమై ఉంటున్నది. కనానీయులు క్రమంగా కనుమరుగైపోయారు. దేవుడు వారికి తీర్పు తీర్చాడు. అది ఏ వ్యక్తికైనా ఒక గుణపాఠంగా ఉండాలి. అయితే చాలామంది ఈ సందేశాన్ని నిరాకరిస్తున్నారు. ఈ అధ్యాయము బైబిల్లో మనకు ఒక హెచ్చరికగా ఉంటున్నది. ప్రియులారా, పాపాన్ని దేవుడు ఆమోదించలేదనే తెలియజేయడానికి ఇది బైబిల్లో మన కొరకు వ్రాయబడి ఉంది. ఇక ఆదికాండము 38వ అధ్యాయము 25వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె
తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. యూదా ఆమెను కాల్చివేయించబోతున్నాడు. కానీ ఆమె, నేను మీకు చూపిస్తున్న ఈ వస్తువులు ఎవరివో అతనే ఈ బిడ్డకు తండ్రి అని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పింది. యూదా వాటిని చూసి అవి అతనివేనని అంగీకరించవలసి వచ్చింది. ఇక ఆదికాండము 38వ అధ్యాయము 26వ వచనాన్ని మనము గమనిద్దాం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఇది యూదాకు కూడా అసహ్యంగా ఉంది. కానీ అతడు కనానీయుల కొన్ని ఆచారాలను ఎలా స్వీకరించాడో మనం చూడవచ్చు. ప్రియులారా, ఇక్కడ ఒక క్షణం ఆగి మనకు ఇది ఎలా వర్తిస్తుందో చూద్దామా? ఈ విషయాలన్నీ మనము నేర్చుకోవడం కోసము రాయబడ్డాయి. అనగా అవి మనకు దృష్టాంతములుగా ఉంటున్నాయి. ఈరోజు మనము ఈ తరానికి సాక్ష్యం ఇవ్వడానికి మనము వారి స్థాయికి దిగి రావాలి, వారితో రాజీ పడాలి అనే మాటలను తరచుగా వింటున్నాం. నేను దానితో ఏమాత్రము ఏకీభవించను. దేవుడు ఆ పద్ధతిని ఎన్నడూ సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగించలేదు. ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో తన ప్రజలు ఉన్నతమైన మరియు గొప్ప స్థాయిలో జీవించమని కోరాడు. ఉదాహరణకు, దేవుడు నోవహును దిగి వచ్చి తన చుట్టూ ఉన్న వారితో రాజీ పడమని ఎన్నడూ కోరలేదు. దేవుడు అతనికి తన సందేశాన్ని మాత్రమే ఇవ్వమని అడిగాడు. మన కాలంలో కూడా దేవుడు మనలను అదే చేయమని అడుగుతున్నాడు. దేవుని ప్రజలు ఆయన వాక్యాన్ని ప్రకటించి సువార్తకు తగిన జీవితాలను జీవిస్తే ఆయన వారి సాక్ష్యాన్ని ప్రభావం చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. మన కాలంలో చాలామంది సేవకులు తాము తమ విశ్వాసులను కోల్పోతామేమో అని చాలా భయపడుతున్నారు. వారు ప్రజలను తమ చర్చికి ఆకర్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే దేవుడు మనలను రాజీ పడమని ఎన్నడూ అడగడం లేదు. మన సంఘము సంఖ్యతో సంబంధం లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించమని దేవుడు మనలను అడుగుతున్నాడు. డాక్టర్ స్కోఫీల్డ్ అనే ఒక దైవ సేవకుడు ఒక స్థలానికి ప్రసంగించడానికి ఆహ్వానించబడ్డాడు. పరిచర్య మొదటి రాత్రి వర్షము కురిసినందున చాలా కొద్ది మంది మాత్రమే అతని మాటలు వినడానికి వచ్చారు. అతన్ని ఆహ్వానించిన ఆ సంఘ కాపరి డాక్టర్ స్కోఫీల్డ్ గారి యొద్దకు వచ్చి, అయ్యా, మీలాంటి సామర్థ్యం గల వ్యక్తి సందేశాన్ని వినడానికి చాలా తక్కువ మంది వచ్చినందుకు తాను నిజంగా చింతిస్తున్నానని చెప్పాడు. అప్పుడు డాక్టర్ స్కోఫీల్డ్ గారు ఆ సంఘ కాపరితో ఇలా సమాధానం చెప్పాడు, నా ప్రభువుకు మాట్లాడడానికి 12 మంది మాత్రమే ఉన్నారు. ఆయనకు ఆ 12 మంది మాత్రమే ఉండి కూడా ఆయన ఎప్పుడు ఫిర్యాదు చేయనప్పుడు ఈ చిన్న గుంపు గురించి ఫిర్యాదు చేయడానికి ఈ స్కోఫీల్డ్ ఎవరు అని బదులిచ్చాడు. ప్రియ స్నేహితుడా, ఇది నేటి తరము నేర్చుకోవాల్సిన పాఠం. పెద్ద గుంపులు ఉంటేనే అక్కడ దేవుడు ఉంటాడని మనము తరచుగా అనుకుంటుంటాం. బహుశా దేవుడు మనలను కొద్ది మందికి సాక్ష్యం ఇవ్వడానికి పిలిచి ఉండవచ్చు. అయితే నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి. అదేమిటంటే, మీరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే దాని ప్రభావం ఉంటుంది. దేవుని వాక్యము శక్తివంతమైనది మరియు దేవుడు దానిని ప్రకటించే శుద్ధమైన పాత్రల కోసము చూస్తున్నాడు. ఇక తిరిగి లేఖనాల వద్దకు వద్దాం. యూదా ఖచ్చితంగా తనను తాను కనానీయుల స్థాయికి దిగజారిపోయాడు. దాని పర్యవసానాలను మనం చూద్దాం. ఆదికాండము 38వ అధ్యాయము 27 నుండి 30 వచనాలను మనం గమనిద్దాం. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీవేలా భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరేసు అను పేరు పెట్టబడెను. తర్వాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను. అతనికి జరహు అను పేరు పెట్టబడెను. ప్రియులారా, ఇప్పుడు మనము నూతన నిబంధనను చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము
2-3 వచనాల్లో ప్రభు అయిన యేసు యొక్క వంశావళిని అక్కడ కనుగొంటాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పెరెసును జరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను. అదేవిధంగా మనము ఆ వంశావళిని అనుసరిస్తున్నప్పుడు 16వ వచనంలో ఈ విధంగా గమనిస్తాం. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రభువైన యేసు క్రీస్తు శరీరానుసారంగా యూదా మరియు తామారుల వంశం ద్వారా రావడము నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఆయన మానవ కుటుంబంలోకి వచ్చినప్పుడు ఆయన పాపపు వంశంలోకి వచ్చాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇప్పుడు మనము ఆదికాండము 39వ అధ్యాయంలోకి వస్తున్నాం. దాని నేపథ్యాన్ని మనము కొంత గమనిద్దాం. మనము బైబిల్లోని బాధాకరమైన అధ్యాయాల్లో ఒకటిగా వర్గీకరించిన 38వ అధ్యాయం యొక్క మధ్యంతరం తర్వాత యోసేపు కథకు మనము తిరిగి వస్తున్నాం. వాస్తవంగానే ఇది యూదా అనే వ్యక్తి యొక్క దుర్గంధమైన కథను మనకు ఖచ్చితంగా చెబుతుంది. అయితే యోసేపు యూదా కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాడని మనము ఇక్కడ కనుగొంటాం. మిగతా 10 మంది కుమారులకు లభించని బోధ, శిక్షణ మరియు వ్యక్తిగత శ్రద్ధ యోసేపుకు మరియు బెన్యామీనుకు లభించిందని నేను ఎప్పుడూ భావిస్తాను. యాకోబుకు ఆసక్తి ఉన్నది కేవలము ఈ 2 కుమారులే అనిపిస్తుంది. సహోదరుల ద్వేషము మరియు శత్రుత్వం కారణంగా యోసేపు బానిసత్వానికి అమ్మివేయబడి ఐగుప్తు దేశానికి తీసుకెళ్లబడ్డాడు. పరదేశంలో ఉండడం, పైగా బానిసత్వానికి అమ్మివేయబడడం అనేది ఈ 17 ఏళ్ల బాలుడికి చాలా నిరాశపరిచే అంశం. అతని హృదయాన్ని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా అతని చుట్టుపక్కల ఏది లేదు, ఎవరు లేరు. యోసేపు ఎక్కువగా దురదృష్టవంతుడిలా కనిపిస్తాడు. ఐగుప్తు దేశంలో కూడా అతనికి విషయాలు చక్కబడుతున్నాయి అనుకునే లోపే వేరే ఏదో ఒకటి జరుగుతూ వచ్చింది. అయితే అది యోసేపుకు కష్టమైనప్పటికీ ఎల్లప్పుడూ ఒక ప్రయోజనం కోసమే జరిగిందనేది వాస్తవం. ప్రియులారా, పాత నిబంధనలో దేవుని ఉద్దేశము యోసేపు లాంటి వ్యక్తి జీవితంలో కనిపించినంత స్పష్టంగా మరొక వ్యక్తిలో మనము గమనించాం. దేవుని దైవ అనుగ్రహము అతని జీవితంలోని ప్రతి వివరాలలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని హస్తము అతనిపై ఉందని మరియు ప్రభువు నడిపిస్తున్నాడు అనేది స్పష్టంగా ఉంది. కానీ లేఖనాల ప్రకారము పితరుల్లో యోసేపు ఒక్కడికే దేవుడు ప్రత్యక్షంగా కనిపించలేదు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు కనిపించాడు, కానీ యోసేపుకు కనిపించలేదు. అయినప్పటికీ అతని జీవితంలో దేవుని నడిపింపు ఇతరుల కంటే స్పష్టంగా కనిపిస్తుంది. అతడు రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడిన వచనానికి సాదృశ్యంగా ఉంటున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూసారా, యోసేపు స్వయంగా దానిని చాలా స్పష్టమైన భాషలో వ్యక్తం చేశాడు. యాకోబు కుమారులు వారి తండ్రి మరణ సమయంలో యోసేపు తమ పైకి ప్రతీకారము తీర్చుకునే అవకాశం ఉందని యోసేపు యొక్క సహోదరులు భావించి వారు కనికరం కోరుతూ అతని వద్దకు వచ్చారు. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో అతడు తమపై ఎలాంటి కక్ష పెట్టుకోలేదని వారికి చెప్పి ఇలా అన్నాడు, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రియులారా, అతనికి ప్రతీదీ తప్పుగా జరిగినట్లు అనిపించినప్పటికీ మరియు కనిపించేది అంత అంధకారంగా ఉన్నప్పటికీ వాస్తవానికి అవన్నీ భయంకరంగానే ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి సంఘటన ఈ వ్యక్తి జీవితంలో దేవుని ఉద్దేశాన్ని ఫలింపచేసే ఒక అడుగుగా ఉంటున్నాయి. నా స్నేహితుడా, మన స్వంత జీవితాల్లో మనము ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం ప్రకారము, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. మనము దేవుని పిల్లలమై దేవుని చిత్తంలో ఉన్నట్లయితే ఆయన అనుమతి లేకుండా మన వద్దకు ఏది రాదనే దేవుని హామీ మనకుంటుంది. దేవుడు తనను ప్రేమించే వారి మేలు కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. అనుకొనని సంఘటనలు, హృదయము పగిలిన స్థితులు మరియు బాధలు కూడా మన మేలుకు, ఆయన మహిమకు ఉపయోగపడతాయి. ప్రతి దేవుని బిడ్డ చుట్టూ ఒక కంచె ఉంది మరియు దేవుని అనుమతి లేకుండా దాని గుండా ఏది రాదు. ప్రియులారా, సాతాను యోబును పరీక్షించాలని కోరుకున్నప్పుడు అతడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో దేవునితో ఇలా చెప్పాడని మీరు గుర్తుంచుకోవచ్చు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. కంచె తీసివేయమని సాతాను దేవుణ్ణి అడిగాడు. సాతానుకు మనలను పరీక్షించడానికి దేవుని అనుమతి లభించినా అన్ని విషయాలు మన మంచికే పనిచేస్తాయి. డాక్టర్ టోరీ అనే భక్తుడు రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని అలసిన హృదయానికి మృదువైన తలగడ అని చెప్పాడు. ప్రియులారా, యోసేపు జీవితంలోని మరొక అంశం ఉంది. అది ప్రతి దేవుని బిడ్డకు ప్రోత్సాహకరంగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనలో ఎవరికీ నేడు దేవుని ప్రత్యక్షత నేరుగా లభించలేదు. కొంతమంది ఆధునిక అబద్ధ ప్రవక్తలు దీనికి విరుద్ధంగా చెప్పుకుంటారు. కానీ నేడు ఎవరికి దేవుడు ప్రత్యక్షంగా కనిపించలేదు, దేవుడు యోసేపుకు కూడా ప్రత్యక్షంగా కనిపించలేదు అనేది మనకు ఈ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటున్నది. ఎందుకంటే ఆయన మనలను నడిపిస్తున్నాడని మరియు దర్శకత్వం వహిస్తున్నాడని మనం ఇప్పటికీ తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలను వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. దేవుడు మీకు తోడయుండి నడిపించును గాక. దైవాశీస్సులు. తామారు యొక్క మామయ్యైన యూదా భార్య ఎవరు? తామారు యొక్క మామయ్యైన యూదా భార్య ఎవరు? 1 అదుల్లామీయుని కుమార్తె, 2 షూయా కుమార్తె, 3 షెకెము కుమార్తె. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలు వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడయుండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.